నమస్తే. ప్రస్తుతం మనం హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, ఏ జిల్లాల్లో కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, ఋతుపవనాల జాడ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ సార్ మనతో ఉన్నారు. సార్, రాష్ట్రంలో ఎలాంటి ఉష్ణోగ్రతలు ఉన్నాయి, వర్షపాతం సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మనకి ఉష్ణోగ్రతలు అయితే ప్రస్తుతం బాగా తగ్గినాయి. మనకి 32 నుంచి 35, 36 మించి అక్కడ టెంపరేచర్ లేవు. అయితే ప్రస్తుతం మనకి ఈ వాయువ్య బంగాళాఖాతంలో ఒరిస్సా తీరానికి సమీపంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది నిన్న. అది సముద్ర మట్టం నుంచి సుమారు 7.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంది. అది ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిశకి వాలి ఉంది. వాలి ఉండటం వల్ల ముఖ్యంగా దాని ప్రభావం మనకి ఉత్తర తెలంగాణలోని జిల్లాల మీద ఉంటుంది. సో ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తర తెలంగాణలోని జిల్లాలకు భారీ వర్షము, అలాగే రేపు, ఎల్లుండి అతి భారీ వర్షము కూడా కొన్ని జిల్లాలకి అలర్ట్ పెట్టడం జరిగింది. జిల్లాల వారీగా ఏ జిల్లాల్లో కూడా అలర్ట్స్ ఏ రకంగా ఉన్నాయి? ఎక్కడైనా రెడ్ అలర్ట్ లాగా ఆరెంజ్ అలర్ట్ ఏమన్నా ఇచ్చారా? రెడ్ అలర్ట్ ఏమీ లేదు. ఈరోజు ఎల్లో అలర్ట్ అంటే భారీ వర్షం 7 నుంచి 12 సెంటీమీటర్ల లోపు ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, మంచిర్యాల జిల్లాలకి. రేపు ఆరెంజ్ అలర్ట్ అంటే అతి భారీ వర్షం అంటే 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకి. మిగిలిన ఉత్తర తెలంగాణలోని మిగిలిన జిల్లాలో, అలాగే ఇటు ఈశాన్య జిల్లాలో వచ్చి మనకి జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెము, మహబూబాబాద్ ప్రాంతంలో భారీ వర్ష సూచన 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగిలిన సెంట్రల్ తెలంగాణ, దక్షిణ తెలంగాణలోని జిల్లాల్లో ఆకాశం మేఘావృతంగా ఉండి ఈ ఈదురుగాలు ఉంటాయి. లైట్ టు మోడరేట్ రెయిన్ మాత్రమే, అంటే 2 నుంచి 5-6 సెంటీమీటర్ల లోపు వర్షపాతం పడే అవకాశం ఉంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరంలో ఎలాంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది? హైదరాబాద్లో కూడా ఈ 3-4 రోజులు క్లౌడీనెస్ ఉంటుంది, అలాగే ఈదురుగాలు ఉంటాయి. కానీ వర్షం పెద్దగా భారీ వర్షానికి అవకాశం లేదు. కొద్దిపాటి జల్లులు, అక్కడక్కడ మోడరేట్ రెయిన్, 2 నుంచి 5-6 సెంటీమీటర్ల లోపే వర్షపాతం ఉండే అవకాశం ఉంది. సార్, ఋతుపవనాల జాడ ఏ రకంగా ఉంది? తెలంగాణ రాష్ట్రంలో కూడా కదలికలు ఏ రకంగా కనిపిస్తూ ఉన్నాయి? ఋతుపవనాలు ఇప్పుడు బాగా మధ్యప్రదేశ్ దాటి ఉత్తరప్రదేశ్ వరకు కూడా వెళ్ళినాయి. అయితే ఋతుపవనాలు ప్రవేశించిన తర్వాత మనకి ఇటువంటి బంగాళాఖాతంలో ఇలాంటి అల్పపీడనాలు అవి ఏర్పడినప్పుడు భారీ వర్షాలు పడతాయి. అయితే ఇప్పుడు ఏర్పడిన అల్పపీడనం బాగా మనకి వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడింది. అదే కనుక పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో కోస్తాంధ్ర తీర సమీపంలో ఏర్పడినట్టయితే తెలంగాణ రాష్ట్రం అంతా వర్షాలు పడే అవకాశం ఉంటుంది. అయితే ఇది ఒడిస్సా తీరం దగ్గర ఏర్పడినందున ఓన్లీ ఉత్తర తెలంగాణలోని జిల్లాలకే ఈసారి భారీ వర్ష సూచన ఉంది. సార్, అల్పపీడనం సంబంధించి లైవ్గా మ్యాప్ ఏమైనా ఉందా? దాని ప్రకారం ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? అల్పపీడనం పొజిషన్ ప్రస్తుతం మనము చూసినట్టయితే, అల్పపీడనం ప్రస్తుతం మనకి ఈ ఒడిశా తీర ప్రాంతంలో ఉంది. ఇప్పుడు ఈ అరేబియన్ సముద్రం నుంచి వచ్చే గాలులు ఇలా పోయి ఇక్కడ ఈ అల్పపీడనం చుట్టూ అపసవ్య దిశలో తిరుగుతూ ప్రారంభిస్తాయి. భువనేశ్వర్ సమీపంలో మనకి ఒడిస్సా తీర సమీపంలో ఇది ప్రస్తుతం కేంద్రీకృతం అయింది. సో దీని ప్రభావం వల్ల ఇటు అరేబియన్ సముద్రం నుంచి వచ్చే తేమగాళ్ళు, అలాగే ఇటు బంగాళాఖాతం నుంచి వచ్చే గాలులు కూడా ఇటు వెనక్కి తిరిగినప్పుడు ముఖ్యంగా మనకి ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతం అంటే ఈ ప్రాంతంలో మనకి వర్షాలు పడే అవకాశం ఉంటుంది. సార్, ఇంతకుముందు జిల్లాల వారీగా మీరు మ్యాప్ చూపించినప్పుడు మొదటి 3 రోజుల వర్షం ఉంది, ఆ తర్వాత మళ్ళీ తగ్గుముఖం పడినట్టుగా కనిపిస్తుంది. ఎందుకు గ్రీన్ అలర్ట్ సంబంధించింది? మామూలుగా వర్షాలు పెరుగుతాయని చాలామంది అనుకుంటున్నారు. ఏం జరగబోతుంది? మనకి ఈ అల్పపీడన ప్రభావం ఒక 2-3 రోజులే ఉండే అవకాశం ఉంది. తర్వాత అది తెలంగాణకి దూరంగా వెళ్ళిపోతుంది. సో దాని ప్రభావం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మనకి 4వ రోజు నుంచి వర్షాలు తగ్గుముఖం పెట్టి ఓన్లీ క్లౌడీనెస్ ఉండి కొద్దిపాటి వర్షాలకే అవకాశం ఉంది. సార్, అత్యధికంగా ఏ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది? మనకి రాగల 3 రోజుల్లో ముఖ్యంగా ఈ ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లోనే అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.
మనకి జూన్ నెల వర్షపాతం చూసినట్టయితే జూన్ నెల వర్షపాతం మనకి ఈ లాంగ్ టర్మ్ యావరేజ్ వచ్చి 13 సెంటీమీటర్లు కాగా రాష్ట్ర వ్యాప్తంగా 11.5 సెంటీమీటర్లు రికార్డ్ అయింది. ఒక 15% లోటు ఉంది. అయితే జూన్ నెల వర్షపాతాన్ని పెద్దగా కంపేర్ చేయము, ఎందుకంటే జూన్ నెల ప్రారంభ నెల ప్లస్ మనకి మాన్సూన్ ప్రవేశించడానికి 2 వారాలు మనకి గడిచిపోతాయి కాబట్టి యాక్చువల్గా జూలై ఆగస్టు నెలలో మనకి ప్రైమరీ వర్ష ఋతువు తెలంగాణలో. సో జూలై ఆగస్టు నెలలో పడే వర్షాల మీదే మనకి ఈ తాగునీటికి సాగునీటికి కూడా ఉపయోగపడే నెలలు. అయితే జూలై నెల ఫోర్కాస్ట్లో కూడా మనకి అరకొర వర్షాలే ఉండే రకంగా మనకి ఫోర్కాస్ట్ ఉంది. సాధారణంగా జూన్లో ఉంటాయని చాలామంది అనుకున్నారు, కానీ అది సాధ్యం కాలేదు. జూలై ఆగస్టులోనైనా వర్షపాతం నమోదైతే బాగుంటుందని కూడా సాధారణ ప్రజలైతే, అలాగే వ్యవసాయదారులు కూడా ఎదురు చూస్తున్నారు. మరి జూలైలో ఆశించిన వర్షపాతం ఉంటుందా, తగ్గుముఖం పట్టే అవకాశం ఉందా? మనకి జూలై నెల మంత్లీ ఫోర్కాస్ట్లో కూడా దేశవ్యాప్తంగా ఈ ఎల్నినో ప్రభావం వల్ల 10 నుంచి 14% వరకు మనకి లోటు ఉండే అవకాశమే ఉంది. అయితే తెలంగాణలో కూడా భిన్న పరిస్థితులు ఉన్నాయి. మనకి తెలంగాణలో ప్రాంతాల వారీగా ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో నార్మల్ రెయిను లేదా నార్మల్ కంటే కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉండగా, పశ్చిమ తెలంగాణ అలాగే దక్షిణ తెలంగాణ ప్రాంతంలో 30 నుంచి 40% వరకు లోటు వర్షపాతం ఉండే అవకాశం ఉంది. సో ఓవరాల్గా చూసినట్టయితే మనం ఇంచుమించుగా నార్మల్ కానీ లేదంటే నార్మల్కి తక్కువగానే ఉండే అవకాశం ఉంది. అదిగాక మనకి ఎల్నినో అనేది ప్రారంభ దశ నుంచి గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తుంది. ఇంటెన్సిటీ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతుంది కాబట్టి పోయే కొద్దీ మనకి ఇటువంటి ఇబ్బందులు అయితే డెఫినెట్గా ఉంటాయి. వర్షాలు పడవని కాదు, పడతాయి, కానీ వీటిల్లో రెగ్యులారిటీ ఉండదు. 4 రోజులు భారీ వర్షాలు పడితే తర్వాత మళ్ళీ గ్యాప్లు ఎక్కువ వచ్చేయడము, లేదంటే 4 జిల్లాల్లో ఎక్కువ పడిపోయి మిగిలిన జిల్లాల్లో ఏమీ పడకుండా ఉండటము, ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి పడిన రెయిన్ఫాల్ని ప్రతి నీటి చుక్కని ఇంక నుంచి వాల్యుబుల్గా భావించి దాన్ని పొదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి ఎక్సెస్ రెయిన్ పడిందని ఎవ్వరూ కూడా డ్రైన్లలోకి వదలటము, అలాగే పంటల పొలాల్లో కూడా ఎక్కువ వర్షం వచ్చి పొలం నిండిపోయినప్పుడు బయట బోదెలు పెట్టి బయటకు వదిలేస్తుంటారు. అట్లా వదిలే పరిస్థితి కాదు ప్రస్తుతం. పంటలోనే ఈ పొలంలోనే ఒక కుంట తవ్వుకుని అందులో నిల్వ చేసుకోవాలి. మళ్ళీ ఈ 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ డ్రై స్పెల్ వచ్చేస్తే అందులోంచి తీసి వాడుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఇక నుంచి పడిన ప్రతిసారి వర్షాన్ని మటుకు చాలా వాల్యుబుల్గా భావించి పొదుపు చేసుకోవాల్సిన అవసరం ఇటు ఇళ్లల్లోనూ ఉంది, అలాగే పొలాల్లో కూడా ఉంది. సార్, ఇంకుడు గుంతలపై ఎంత ప్రచారం చేసినా అదొక నామమాత్రంగా కొనసాగుతుంది. కొందరు అవేర్నెస్ ఉన్న వాళ్ళు తప్ప అందరూ కూడా ఖచ్చితంగా చేయట్లేదు. కానీ ఇటు ప్రభుత్వం ఈసారి చూస్తే దేశవ్యాప్తంగా కూడా వర్షపాతం తక్కువయ్యే అవకాశం ఉన్నట్టు మీ ద్వారా కూడా తెలుస్తుంది. ఇలాంటి సందర్భంలో భవిష్యత్తులో ఇలాంటి గడ్డు పరిస్థితులు రాకుండా ఉండాలంటే ప్రభుత్వాలు అలాగే ప్రజలు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయా? ప్రజలు ముఖ్యంగా సిటీల్లో చాలా ఎడ్యుకేటెడ్ ప్రజలు ఉన్నప్పటికీ కూడా ఎవరు దీని గురించి పట్టనట్టు ఉంటున్నారు. దీనికి కారణం ఏంటంటే గత 7-8 సంవత్సరాల నుంచి మనకి పుష్కలంగా వర్షాలు పడుతున్నాయి. అలాగే గోదావరి జలాలకి పైప్ లైన్ వేసుకుని ప్రతి చోట నీళ్ళకి సిటీలో ఇబ్బంది లేని పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఎల్నినో వచ్చింది. ఇది తీవ్రమైన ఎల్నినో కూడా మారుతుంది. ఎల్నినో అంటే ఇది 1-2 నెలల్లో పోయే వాతావరణ సిస్టమ్ కాదు. ఇది లాంగ్ టర్మ్ ఉంటుంది. మినిమం 6 నెలలు ఉండొచ్చు, ఏడాది ఉండొచ్చు, ఒక్కొక్కప్పుడు 2 సంవత్సరాలు కూడా ఉండొచ్చు. సో దీనివల్ల ఏంటంటే రాగల కాలంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. మనకి గోదావరి జలాలకి పైప్ లైన్ వేసినంత మాత్రాన గోదావరి నదిలోనే నీటి లభ్యత తగ్గిపోతే మనకి ఇటువంటి ఇబ్బందులు వస్తాయి. అయితే నొప్పి తగిలితే కానీ ఎవరు కూడా యాక్షన్ తీసుకోలేని పరిస్థితి ఉంది. సో ఈసారి అయితే దీన్ని ప్రత్యక్షంగా మనం చూడబోతాం. కాబట్టి ఇకనైనా తొందరగా ఎవరైతే జాగ్రత్త పడి ఈ ఇంకుడు గుంతల ద్వారా వారి బోరు పక్కన ఒక ఇంకుడు గుంత పెట్టుకోవడం కానీ, లేదంటే ఒక సంపుకు లాంటిది పెట్టుకుని ఆ సంపులోకి మళ్ళించుకున్న వాటర్ ఏమీ నిల్వ అయిపోవడం అంటూ ఉండదు. మనం దాన్ని పాడు చేస్తేనే నిల్వ అవుతుంది తప్పించి మనం నూతిలో ఉన్న నీరు 100 ఏళ్ళైనా అదే వాడుకుంటాం. సో వాటర్ సంపులో పెట్టినంత మాత్రాన సంపు క్లీన్గా ఉండి దాంట్లోకి క్లీన్గా పద్ధతిలో మనం తీసుకున్నట్టయితే అది ఎన్నాళ్ళైనా వాడుకోవచ్చు. అలాగే ఒక సంపులోకైనా మళ్ళించుకోవాలి, లేదంటే భూగర్భంలోకి బోరు దగ్గర పక్కన రీఛార్జ్ పిట్ అయినా పెట్టుకుంటే తప్పించి ముందు ట్యాంకర్లు కూడా దొరకని పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. ఎల్నినో తీవ్రంగా మారి నదీ జలాల్లో లభ్యత తగ్గిపోయినట్టయితే ఇటువంటి పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్.
సార్ ఇది మొత్తంగా ఎల్నినో ప్రభావం అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 6 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, అవసరమైతే సంవత్సరం కూడా కావచ్చు, ఇలా 2 సంవత్సరాలు కూడా కావచ్చు. దేశవ్యాప్తంగా కూడా వర్షపాత ప్రభావం ఉంది. అలాగే ఇక్కడ తెలంగాణలో కూడా అది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కనుక చూస్తే మాత్రం మనకు జిల్లాలో ఉత్తర తెలంగాణలో కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 3వ తారీఖున అయితే మాత్రం ఆదిలాబాదు, అలాగే నిర్మలు, అలాగే జగిత్యాల, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో అయితే మాత్రం 3వ తారీఖు అయితే మాత్రం ఇక్కడ అప్డేట్స్ ఉన్నాయి. అదే 4వ తారీఖు విషయానికి వస్తే మాత్రం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ ఇక్కడ మాత్రం ఆరెంజ్ అలర్ట్, అంటే అతి భారీ వర్షాలు. ఇంతకుముందు మనం భారీ వర్షం, ఇది అతి భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక 4వ తారీఖే ఈ కామారెడ్డి, మెదక్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, ములుగు, మహబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో, భూపాలపల్లి జిల్లాలో అయితే మాత్రం భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక మిగతా జిల్లాలో అయితే మాత్రం తేలికపాటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 5వ తారీఖు విషయానికి వస్తే మాత్రం ఇక్కడ 4 జిల్లాలు, దాదాపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్ ఈ జిల్లాలో మాత్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అంటే హెవీ రెయిన్స్ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, దాంతోపాటు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం ఈ జిల్లాలో అయితే మాత్రం భారీ వర్షాలు, మనం భారీ వర్షాలు అయితే పడే అవకాశం ఉంది. ఆ తర్వాత 6, 7 తారీఖులు అయితే మాత్రం నార్మల్ పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. అంటే మొత్తానికైతే మాత్రం ఈసారి అయితే మాత్రం భారీ వర్షాలు కురిసినంత మాత్రాన అవి రెగ్యులర్గా కంటిన్యూ కావు. 4 జిల్లాల్లో వర్షాలు పడితే ఇంకో 4 జిల్లాల్లో కూడా అసలే ఉండకపోవచ్చు. అలాగే ఒక్కసారిగా పడుతున్న వర్షాలతో మొత్తం కూడా ఇలాగే ఉంటుందన్న పరిస్థితి కూడా ఈసారి అయితే ఉండదు. అత్యంత గడ్డు పరిస్థితులు ఇక ఎదుర్కోబోతున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వాలు, ప్రజలు కూడా సిద్ధంగా ఉండాలి. అలాగే వచ్చిన వాటర్ను, ఏదైతే వర్షం ద్వారా వచ్చిన వాటర్ని అయితే మాత్రం వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. వాటిని ఏదైతే ఈ ఇంకుడు గుంతల రూపంలో అయితేంది, అలాగే వాటర్ను నిల్వ చేసుకునేలాగైతే మాత్రం జాగ్రత్తలు పడాలి. రాను కూడా ట్యాంకర్లు కూడా దొరికే అవకాశం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ప్రాక్టీస్ అనేది ఇప్పటి నుండి మొదలు కాకపోతే మాత్రం భవిష్యత్తులో చాలా కష్టతరమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉన్నట్టయితే మాత్రం వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు చెప్తున్న సందర్భం కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ మధుసూదన్తో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.